సో హాయ్ ఎవ్రీవన్, ఈ పర్టికులర్ వీడియో సిరీస్లో మనం నేర్చుకునే టాపిక్ వచ్చి అడోబ్ డ్రీమ్వీవర్లో ఉన్న ఈ ఫ్రేమ్ సెట్స్ ఎలా యూజ్ చేస్తారు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సో దీనికంటే ముందు మీరు ప్రీవియస్గా వీడియో చూసినట్లయితే అది ఐఫ్రేమ్కి ఫ్రేమ్ సెట్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఐఫ్రేమ్ అంటే ఒక డాక్యుమెంట్లో ఏ పొజిషన్లో కావాలన్నా మనం ఒక ఫ్రేమ్ని ఇన్సర్ట్ చేసి ఆ యొక్క ఫ్రేమ్లో మనం ఏదర్ యూట్యూబ్ వీడియో అవ్వచ్చు, లేదంటే వేరే ఒక వెబ్ పేజ్ని ప్లేస్ చేయొచ్చు. కానీ ఫ్రేమ్ సెట్స్ అనేవి ఏంటంటే ఒక బ్రౌజర్ని ఒక మల్టిపుల్ పార్ట్స్గా డివైడ్ చేయడం వల్ల ఈచ్ పార్ట్లో ఒక ఇండిపెండెంట్ హెచ్టిఎంఎల్ ఫైల్ని మనం ఇంటిగ్రేట్ చేయొచ్చు, లేదంటే ఇన్సర్ట్ చేయొచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. దీనికంటే ముందు ఆల్రెడీ మనకి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి పెట్టాం కదా ఇక్కడ ఎస్ఈఓ స్కిల్స్ అనే దీంట్లో నేను ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసి, ఇది మన యాక్చువల్గా రూట్ ఫోల్డర్ ఫ్రేమ్ సెట్స్ అనేది. దీంట్లో కొన్ని పేజెస్ లైక్ అబౌట్ అస్, కాంటాక్ట్ అస్, గ్యాలరీ, హోమ్, ఇమేజెస్, ఇండెక్స్, సమ్ పేజెస్ మీకు నచ్చినవన్నీ తీసుకెళ్ళి ఇవన్నీ లైక్ లిస్ట్ ఐటమ్స్, ఇమేజెస్ .html కాపీ చేసేసుకొని ఈ ఫ్రేమ్ సెట్లో పేస్ట్ చేసేసాను. ఓకే, సో ఇది ఫస్ట్ స్టెప్. అంటే మనకు కొన్ని పేజెస్ కావాలి కదా హైపర్ లింక్స్ ఇవ్వడానికి, అందుకోసం. ఫైన్. తర్వాత డ్రీమ్వీవర్ ఓపెన్ చేసి క్రియేట్ న్యూ ఫైల్. సో దీన్ని నేను ఫస్ట్ కన్వర్ట్ HTML5 కంట్రోల్ J ఇక్కడ 0 0 0 0. ఓకే, టెక్స్ట్ కలర్ వైట్, బ్యాక్గ్రౌండ్ కలర్ కార్పొరేట్ గ్రే. ఫైన్. దీన్ని నేను ఫైల్ సేవ్ యాజ్ ఫ్రేమ్ సెట్లో ఇండెక్స్ అనే దానిపైన సేవ్ చేశాను, ఎస్ అని సేవ్ చేశాను. ఓకే, సో యూ లెట్ మీ డిలీట్ దిస్ టు. దీంట్లో ఈ ఫోల్డర్లో ఫ్రేమ్ సెట్స్ ఓపెన్ చేస్తే ఇది ఇండెక్స్ అన్నమాట. ఇప్పుడు ఓపెన్ చేస్తే ఇండెక్స్లో మనకు అదే గ్రే కలర్ డాక్యుమెంట్ ఉంది ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే లెట్ మీ క్లోజ్ దిస్ ఫోల్డర్. సో డ్రీమ్వీవర్లో ఫస్ట్ స్టెప్, ఇప్పుడు మీరు కోడ్లోకి వెళ్ళి చూస్తే ఇది యాజ్ ఇట్ ఈజ్ నార్మల్ కోడ్, దీంట్లో ఏం లేదు. బేసిక్ HTML5 డాక్ టైప్లో ఉన్నాం. కానీ ఈ డాక్యుమెంట్లో మనం ఫ్రేమ్ సెట్ ఇంటిగ్రేట్ చేసామా లేదా అని ఫైండ్ అవుట్ చేయాలి అన్నప్పుడు ఒక్కసారి మీరు కానీ ఫైల్లోకి వెళ్ళి జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ సేవ్ యాజ్, సేవ్ ఆల్ ఇలా ఉన్నాయి తప్ప సేవ్ ఫ్రేమ్ సెట్ అనే ఆప్షన్ యాక్టివేట్ కాలేదు. ఓకే, సో సేవ్ ఫ్రేమ్ సెట్ యాక్టివేట్ కావాలి అంటే మాత్రం ఫస్ట్ దీంట్లో మీరు ఫ్రేమ్ సెట్ని ఇంటిగ్రేట్ చేయాలి. ఎలా? ఇన్సర్ట్, సేమ్ ప్రీవియస్ లాగా HTML ఫ్రేమ్. నాకు టాప్లో ఒక ఫ్రేమ్ సెట్ని ఇన్సర్ట్ చేస్తున్నాను, టాప్. ఓకే, ఇక్కడ టైటిల్, దీనికి ఏదో ఒక పేరు అడుగుతుంది. సో నేనేం చేస్తున్నానంటే టాప్ అని పెట్టాను. ఓకే, టాప్ ఫ్రేమ్. ఓకే, ఫైన్. ఇక్కడ చూడండి. సో ఇప్పుడు మీరు స్క్రోల్ చేసినట్లయితే ఇది టాప్ ఫ్రేమ్. ఇక్కడ మనకి ఏమొస్తుంది బేసిక్గా మన లోగో, దానికి సంబంధించిన సమ్ ఇన్ఫర్మేషన్. సో లోగో, సోషల్ మీడియా కనుక్కుంటే ఈ లెఫ్ట్ సైడ్ మనం బటన్స్ క్లిక్ చేస్తే రైట్ సైడ్ ఓపెన్ అవ్వాలి. సో నేనేం చేస్తున్నానంటే లెఫ్ట్ సైడ్ కావాలి కాబట్టి కర్సర్ ఇక్కడ పెట్టి సెకండ్ ప్లేస్లో మోడిఫై, అలాగే ఇన్సర్ట్ ఫ్రేమ్స్. ఈసారి నాకు లెఫ్ట్ అన్నాను, ఫ్రేమ్ సెట్ లెఫ్ట్. ఓకే, చూడండి లెఫ్ట్ సైడ్ ఒక ఫ్రేమ్ సెట్ యాడ్ అయిపోయింది. ఓకే, ఫైన్. సో ఈ ఏరియాలో నేను పేజ్ ప్రాపర్టీస్, బ్యాక్గ్రౌండ్, సమ్ కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్, అప్లై. ఓకే, దీనికి రైట్ క్లిక్, పేజ్ ప్రాపర్టీస్, బ్యాక్గ్రౌండ్ లైట్ కలర్. ఓకే, దీన్ని కూడా మనం కొంచెం వేరే ప్రాపర్టీస్ తీసుకున్నాం. అన్ని కార్పొరేట్ గ్రీనే తీసుకున్నాం. ఫైన్. సో ఇక్కడ మనకి లోగో ఏరియా, లోగో, ఇది నావిగేషన్, ఇది డిస్ప్లే. ఓకే, ఇక్కడ యాక్చువల్గా ఇది మొత్తం కలిపి index.htmlలో ఉంది. ఇప్పుడు మీరు ఫైల్లోకి వెళ్ళి కానీ కొంచెం గమనించినట్లయితే స్టోరీ మారిపోయింది. చూడండి, సేవ్ ఫ్రేమ్ అంటే ఇప్పుడు నేను కర్సర్ ఎక్కడ పెట్టి సేవ్ ఫ్రేమ్ అంటే ఈ యొక్క HTML ఫైల్ సపరేట్గా సేవ్ అయిపోద్ది. ఇది సపరేట్గా సేవ్ చేయాలి, ఇది సపరేట్గా సేవ్ చేయాలి. ఈ మూడు కలిపి ఇండెక్స్లో ఆల్రెడీ సేవ్ అయి ఉన్నాయి. సో ఈ ఫ్రేమ్ సెట్ మనం సేవ్ చేయాలి అంటే టోటల్ 4 టైమ్స్ సేవ్ చేయాలి. ఇదొక HTML, ఇదొక HTML, ఇదొక HTML, టోటల్ కలిపి ఇంకొక HTMLలో ఇంటిగ్రేట్ అయి ఉన్నాయి. సో నేను ఫైల్లోకి వెళ్ళి సేవ్
ఆల్ అంటే ఇక్కడ మీకు కొంచెం ఈ విండోని పక్కకు జరిపితే ఇక్కడ మీకు హ్యాచ్ వచ్చింది, ఆటోకేడ్లో హ్యాచ్ లాగా. అంటే ప్రజెంట్ అన్ని ఫ్రేమ్స్ సెలెక్ట్ అయి ఉన్నాయి. ఓకే, సో దీన్ని ఇండెక్స్ అని పెట్టాను. ఓకే, సో లేదంటే మెయిన్ అని పెడతాను. దీని తర్వాత ఏది సెలెక్ట్ అయ్యిందో ఇక్కడ మళ్ళీ తెలుస్తుంది. ఇదిగోండి, నావిగేషన్ సెలెక్ట్ అయ్యి ఉంది. ఇక్కడ మీకు హ్యాచెస్ కనపడుతున్నాయి చూడండి. కొంచెం నా మౌస్ పాయింటర్ మీరు చూసారంటే ఈ ఫ్రేమ్ ప్రజెంట్ సెలెక్ట్ అయింది. దానికి పేరు వచ్చి నేను నావిగేషన్ అని పెట్టాను. ఇప్పుడు ఏది సెలెక్ట్ అయిందో మళ్ళీ కొంచెం మీరు మౌస్ పాయింటర్ చూస్తే ఇక్కడ ప్రజెంట్ లోగో అనే టాప్ బ్యానర్ సెలెక్ట్ అయింది. దాన్ని నేను లోగో అని పెట్టి సేవ్ చేశాను. ఫైన్. ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక్కటే వచ్చింది. ఎందుకు అంటే లోగో ఒక్కటే వచ్చింది. సో ఇప్పుడు నేను ఇక్కడ నుండే F12 క్లిక్ చేసినా కూడా మనం చూడొచ్చు కదా. సో ఫోల్డర్లోకి వెళ్ళకుండా సో F12 ఇదిగోండి. సో లోగో, నావిగేషన్, డిస్ప్లే. అంటే ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేస్తే ఈ యొక్క లింక్ దీంట్లో ఓపెన్ అవ్వాలి. సో ఇక్కడ కొన్ని లింక్స్ పెడదాం. సే ఫర్ ఎగ్జాంపుల్ లింక్ 1, లింక్ 2, లింక్ 3 లింక్స్ ఎనఫ్. సో దీన్ని సెలెక్ట్ చేసి Ctrl+L, మనకు ఆల్రెడీ ఫ్రేమ్స్ ఇప్పుడే క్రియేట్ చేసాక ఫ్రేమ్ సెట్లో అబౌట్ అస్. సో దీనికి Ctrl+L, ఈసారి కాంటాక్ట్స్, దీనికి ఫ్రేమ్ సెట్ Ctrl+L, ఇమేజెస్. ఫైన్, ఎక్సలెంట్. ఇప్పుడు నేను టెస్ట్ చేస్తాను. సేవ్. ఇప్పుడు నేను క్లిక్ చేశాను అనుకోండి, ఇది ఇక్కడ ఓపెన్ అవుతుంది. మనకు కావాల్సింది ఇక్కడ కాదు, మనకి ఇక్కడ ఓపెన్ అవ్వాలి. సో దీనికి ఒక పేరు పెడదాం. ఎలా పెట్టాలో చూడండి. విండోలో ఇక్కడ మీకు ఫ్రేమ్ సెట్స్ అనేది ఎక్కడన్నా ఉందా, ఇదిగోండి ఫ్రేమ్స్ అని కనపడుతుంది. ఈ విండో అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇది ఏం చేస్తుంది అంటే మీకు డ్రీమ్ వ్యూవర్లో ఉన్న లేఅవుట్ మొత్తాన్ని ఇక్కడ మీకు ఒక సింపుల్ వైర్ ఫ్రేమ్ లాగా చూపిస్తుంది. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేశాను. దీనికి మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను దీనికి రవి అని ఇచ్చాను, నా పేరు పెట్టుకున్నాను, సంథింగ్ రవి. ఇక్కడ సే ఇందు అని పెట్టాను, సమ్ నేమ్, పర్సనల్ నేమ్స్. కానీ ఇలా ఇవ్వకూడదు ఎప్పుడు మీరు. ఇక్కడ SEO అని పెట్టాను. ఓకే, అది మన యొక్క వెబ్సైట్ నేమ్. సో ఇప్పుడు దీని పేరు చూడండి, ఇక్కడ ఇందు, రవి, SEO. సో ఇక్కడ నేను సెలెక్ట్ చేస్తే నాకు ఈ పేజ్ అనేది ఈ ఏరియా, ఈ SEO ఏరియాలో ఓపెన్ అవ్వాలి. సో అప్పుడు మనకు ప్రాపర్టీస్లో ఇక్కడ మీకు టార్గెట్లోకి వెళ్తే, టార్గెట్ ఎక్కడ ఉంది, 1 minute, టార్గెట్ రావట్లేదు. సో వేరే ఆల్టర్నేటివ్ ఇక్కడ ఉంటుంది, అది టార్గెట్ అనేది. సో లింక్ టార్గెట్ SEO అనేది ఇక్కడ సెలెక్ట్ చేశాను. సో మరి దీన్ని సెలెక్ట్ చేసి క్లిక్ చేస్తే ఎక్కడ ఓపెన్ అవ్వాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రవి అనే దాంట్లో ఓపెన్ అవ్వాలి. మోడిఫై లింక్ టార్గెట్ రవి. దీన్ని సెలెక్ట్ చేస్తే నాకు వేరే విండోలో ఓపెన్ అవ్వాలి. లేదు అనుకుంటే సేమ్ దీంట్లోనే ఓపెన్ అవ్వాలి, SEO అనే దాంట్లో. మోడిఫై లింక్ టార్గెట్ SEO. ఓకే, జస్ట్ టెస్టింగ్ కోసం చూపిస్తున్నాను. రన్. ఇప్పుడు నేను దీన్ని రీఫ్రెష్ చేశాను. ఇప్పుడు చూడండి, లింక్ టార్గెట్ క్లిక్ చేస్తే ఇది వేరే చోట ఓపెన్ అయింది. 1 minute. సో F12 ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ ఓపెన్ అయింది. సో ఇది కూడా ఇక్కడే ప్లేస్ చేశాను. ఇది మాత్రం కంప్లీట్గా ఇక్కడ పెట్టాను, ఇక్కడ ఓపెన్ అవ్వడం కోసం. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఫ్రేమ్ సెట్స్. సో నెక్స్ట్ అంతా అయిపోయిన తర్వాత సడన్గా ఆల్ ఆఫ్ సడన్ క్లయింట్ కానీ లేదంటే మీ బాస్ వచ్చి కింద ఇంకొకటి పెట్టండి అన్నాడు అనుకోండి, ఈ ఏరియాలో ఇంకొకటి కావాలి. అప్పుడు మనం మళ్ళీ ఇన్సర్ట్, మళ్ళీ ఫ్రేమ్, HTMLలో ఫ్రేమ్ సెట్లో నాకు ఈసారి బాటంలో కావాలి, బాటమ్. ఓకే, ఇక్కడ చూడండి బాటంలో ఇది ఫుట్టర్లా కావాలంటే ఇక్కడ ఇంకోటి యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో టోటల్ 4 ఫ్రేమ్ సెట్. ఇప్పుడు మళ్ళీ సేవ్ చేసినప్పుడు ఇది అడిషనల్గా సేవ్ చేయాలి. ఓకే, ఫైన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. స్టే ట్యూన్.